బ్రో హాయ్ బ్రో. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో ఇప్పుడు కల్కి మూవీ వస్తుంది కదా, అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి యాజ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్గా? ఎట్లా ఉందంటే ఏం చెప్పలేమన్నా. చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటూనే పెరిగాము. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థియేటర్లో సినిమా చూసింది ఏదైనా ఉందంటే అది వర్షం సినిమా. ఆ వర్షం సినిమాతోనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఆయనకు. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఇప్పుడు ప్రభాస్ సార్, గోపీచంద్ సార్ ఎంత క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్, అంత పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఒక రకంగా చూసుకుంటే. అంతే. ఆ సినిమా గురించి మాట్లాడడానికి మాటలు లేవు. ఆ సినిమా నెక్స్ట్ మంతే కదా రిలీజ్ అయ్యేది. నెక్స్ట్ మంతే రిలీజ్ అయ్యేది. నెక్స్ట్ మంత్లో ఉంటే చూడు, దుమ్ము లేచిపోద్ది. ఎట్లా అనిపిస్తుంది మరి ప్రభాస్ అని థియేటర్ స్క్రీన్ మీద చూస్తే మా దేవుడు దిగొచ్చాడు రా నాయన. ఇప్పుడే అంటే ఆయన దర్శనం దొరకాలంటే కూడా చాలా చాలా వెయిట్ చేయాల్సి ఉండే ఇంతకుముందు. బాహుబలి సినిమా తీసిన తర్వాత త్రీ ఇయర్స్ ఆగింది బాహుబలి 2 రావడానికి. దాని తర్వాత ఇంకో 2 ఇయర్స్ అయింది సాహో రావడానికి. దాని తర్వాత ఆదిపురుష్, దాని తర్వాత ఇది సలార్. అలా అంత గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు కల్కి మూవీ వస్తుంది కదా వెంటనే, అందుకు మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇందులో లుక్ చూసారు కదా, ఈ లుక్ చూడగానే మీకు ఎలా అనిపించింది మరి? ఈ లుక్ చూడంగానే నాకు అనిపించింది ఏమైనా ఉందంటే అన్న, అది మాటల్లో చెప్పలేమన్నా, చేతల్లో చూపించడమే. థియేటర్లో వెళ్ళి చేతల్లోనే చూపిస్తాం, మాటల్లో చెప్పలేములే. అస్సలు మాటల్లో చెప్పలేదు, తగ్గేదే లేదు. అంటే దీంట్లో చాలా మంది పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు కదా, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అన్న.